స్వామీజీలు అంటే మాతోటి స్వామీజీలకు అందరికి ఒక విధమైన మెసేజ్ పాస్ అవుతుంది మన వీడియోలు చూసిన తర్వాత. ఇక్కడ జరిగే ఉత్సవాలు, పూజలు ఏది వదలట్లా. ఏ పూజకు ఆ పూజ మనం చేసుకుంటూనే ఉన్నాం. స్వామీజీలకంతా ఒక మెసేజ్ పాస్ అవుతుంది. మేము కూడా స్వామీజీలమే కదా, మేము ఎందుకు చేయలేకపోతున్నాం ఇవల్ల, ఇతను ఎట్లకెళ్ళి చేస్తున్నాడు అని. కొన్ని సాధన సంపత్తిలో ఉండేటటువంటి సంస్థల్లో ఉండే క్వశ్చన్ మార్క్ ఏంటంటే, మనం కడాఖండిగా వాస్తవాన్ని చెప్తున్నాం కదా, వాళ్ళు అంతవరకు ఉన్నటువంటి మత్తులో నుంచి సడన్గా బయటికి రావడానికి ఇష్టపడలేక మనలో ఉన్నటువంటి సత్యాన్ని అసత్యం కింద కన్వర్ట్ చేస్తున్నారు. ఇన్ని కోణాల్లో సమాజం జల్లెడబడుతుంది చూడండి మనల్ని. ఒక గురువు ఏమో ఆయన పదజాలం మార్చుకోమని చెప్పండి. నేను తెలంగాణ బిడ్డను, అందులో ఒక పాలమూరు వాసిని, పాలమూరులో నారాయణపేట వాసిని, నారాయణపేట మొత్తం డ్రై ఏరియా. ఈ డ్రై ఏరియాకి తగ్గట్లనే మా జీవన విధానాలు ఉంటాయి, దానికి తగ్గట్లనే మాటలు ఉంటాయి, యాస ఉంటుంది. నేను ఒక గురుకుల వాసిని, సుదీర్ఘంగా ఒక 30 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 18 సంవత్సరాలు గురుకుల వాసినై ఉంటే లాంగ్వేజ్ కల్చరల్ ఎఫర్ట్ అయ్యేదేమో. పోనీ శాస్త్రాధ్యయనం చేసి, వేద పఠనం చేసి, ఉపనిషత్ సారాన్నంతా వంట పట్టుకుంటే ఆ కాస్త జ్ఞానం ఉండేదేమో. ఏది లేదాయే. లక్షణం ఒకటి ఉన్నది, ఎక్కడనో దైవ లక్షణము, పుట్టువాడి పుట్టినా కానీ అంతకు మించి ఏమీ లేదు. ఇంకొక అతనేమో ఆయన వ్యవహారంలో ఉండేటటువంటి డేర్ అండ్ డాష్, ఆ ధైర్యాన్ని, ఆ నిజాయితీని కొంచెం తగ్గించుకోమనండి. అది ఒక బతికేనా? ఎగ్జాక్ట్లీ ఇట్లా వచ్చింది కామెంట్. రాత్రి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చింది, ఆ రూమ్లో కూర్చొని మాట్లాడినాం కదా. ఒక ఆయన పోలీస్ ఆఫీసర్ అన్నారు, ఒక ఆయన లాయర్, ఇంకొక ఆయన బిజినెస్ మ్యాన్. ముగ్గురు మధ్యలో జరిగిన చర్చ ఇదంతా. మనమేమో వాస్తవంగా ఉన్నాం, ఎక్కడ కూడా మనం కమర్షియల్ లేము, ఎక్కడ కూడా అసత్యం లేదు, మనలో నిజాయితీ ఉన్నాం. నా వరకైతే ఫేవర్ అది నేను అనుకుంటున్నా. ఒకవేళ తప్పే చేయవలసి వస్తే ఏ మానవుడైనా 3 కోణాల్లో తప్పు చేస్తాడు. ఒకటేమో కావాలని చేస్తారు, అన్నీ ఉన్నా కావాలని చేస్తారు. ఒకటి బలహీనతతోనే తప్పు చేస్తారు. 2 తెలియక చేస్తారు. ఈ 3 కోణాల్లో నా వలన తప్పు జరిగితే నా తప్పుని ప్రథమంగా నేనే అంగీకరిస్తా. అవతలోళ్ళు ఎత్తి చూపాల్సిన అవసరం నాకొద్దు, అంత దౌర్భాగ్యం నాకొద్దు. నేను త్రికరణ శుద్ధిగా సరెండర్ అవుతాను, నేను తప్పు చేశాను అని. సన్యాసికి మాన మర్యాదలు ఉండవయ్యా, హెచ్చు తగ్గులు కూడా ఉండవు. ఆయన తెగింపుతోనే సన్యాసించింటాడు కాబట్టి దాంట్లో ఏం పెద్ద భేదం ఉంటుంది చెప్పండి. ఇలా సమాజం మనల్ని అనాలిసిస్ చేస్తుంది కాబట్టి అన్ని కోణాల్లో కూడా మనము సామరస్యంగా ఉండాలి, సమరసతతో ఉండాలి, జాగరూకతతో కూడా ఉండాలి. ఇది చెబుతూ ఆరంభం చేద్దాం. గురూజీ, సాధన అంటే ఏంటి? అది ఎలా చేయాలి? ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏ సాధకుడే కానీ ఫస్ట్ సాధకతం పొందుతాడు. సాధకతంతో సాద్గిత్వం వస్తుంది, తర్వాత సాధకుడు అవుతాడు. 3 స్టెప్స్. ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ ఎలాగని అలాగా. సాధకుడు 3 స్థితిలతో పరిపూర్ణమైన తర్వాత సాధగి అంటారు సంస్కృతంలో. సాధగి అంటే సాధనలో పరిపూర్ణుడైన. ఒక స్టెప్ వచ్చింది. సాధకత్వం వచ్చిన తర్వాత సాధువు అవుతాడు. సాధువు తర్వాత సిద్ధుడు అవుతాడు. సిద్ధి పొంది ఉంటుంది ఆయనకు ఒక పరిపూర్ణమైన స్టాండర్డ్ ఆఫ్ ద స్పిరిచువాలిటీ, ఫిక్స్డ్ రోల్ ఇన్ స్పిరిచువాలిటీ. తిరుగుండదు, ఇంకా లాక్ అయిపోతుంది అది. ఆధ్యాత్మిక కేంద్రంలో ఆయన డేటా మొత్తం లాక్ అవుతుంది. సిద్ధుడి తర్వాత యోగత్వం పొంది యోగి అవుతాడు. యోగి పరిపూర్ణత్వం పొందిన తర్వాతని ఋషి. ఇవన్నీ స్టెప్స్ అనమాట. అన్నిటిని ఒకటేతో చూడడానికి రాదు, డిఫరెంట్ క్యాడర్స్ వల్ల. ఈ మఠాధిపతులు, పీఠాధిపతులు, ఈ అఘోరాస్, నాగాస్ అంతా ఇది డిఫరెంట్ ఛానల్. ఇది సరళమైనటువంటి ఋషి పరంపరలో నేను చెప్తున్నటువంటి నియమావళి. ఇది ఒక వ్యవస్థ. ఇట్స్ ఏ రూల్, పర్ఫెక్ట్ డివినిటీ రూల్ ఇది నేను చెప్పేది.
ఆ ఋషి ధర్మాన్ని దాటిన తర్వాత దేవఋషి, బ్రహ్మఋషి ఇవి వస్తాయి. మళ్ళీ పెద్ద స్టెప్స్ ఇవి. ఇవి ఇంకా పెద్ద స్టెప్స్ అన్నమాట. ఇవన్నీ దాటిన తర్వాతనే అమరేంద్ర పదవి. ఇప్పుడున్న ఇంద్రుడి వల్ల చేసుకునే పోయిండు ఆడికి. ఆ అమరేంద్ర పదవిని కూడా కొన్ని కోట్ల జన్మల తర్వాతనే ఒక బ్రహ్మతత్వాన్ని పొందుతాడు ఆయన. బ్రహ్మతత్వం ప్రజాపతి అవుతాడు. ప్రజాపతి అనేక కోట్ల జన్మల ప్రజాపత్య తత్వం తర్వాత వచ్చేది బ్రహ్మతత్వం. కొన్ని కోట్ల 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 బ్రహ్మతత్వంలో నిష్ణాతుడైన తర్వాత వచ్చేది నారాయణ తత్వం. ఆ స్థితి కూడా కొన్ని కోటాను కోట్ల కోటాను కోట్ల కోటాను కోట్ల ప్రజ్ఞా పాఠవాలతో సిద్ధుడైన తర్వాత ఆయన ఆ పొజిషన్లో క్వాలిఫైడ్ అయిన తర్వాత వచ్చేది శివతత్వం. ఇప్పుడు మనందరికీ దైవాంశంగా దైవత్వంతో అనుభూతిని ఆనందాన్ని ప్రసాదింపజేస్తూ ఆశీర్వదిస్తున్నటువంటి శివుడు ఏమి స్థితి అది, ఆ స్థితికి రావడానికి ఆయన ఏంటి మన ఊహకు అందదు, మన జ్ఞానానికి అందదు. ఆ శివ చైతన్యం కూడా అనంత కోట్ల పర్యంత స్థితి తర్వాత వచ్చేటటువంటి శక్తి స్థితి తత్వమే అమ్మ, అంబ, అంబిక. ఇది అన్ని తంత్రశాస్త్రాలని యొక్క సారాంశం అనుకోండి, వేదం యొక్క మూల పరిభాష అనుకోండి, ఉపనిషత్ సారం కూడా ఇదే. ఇవన్నీ స్టెప్స్. అట్లా అన్నప్పుడు మన ఆయుర్దాయాన్ని వాళ్ళతో కంపేర్ చేస్తే ఊహకు అందనటువంటి కాల పరిణామం పెరిగిపోతుంది. మనమేమో ఇంకెక్కడున్నామో మనకే తెలియదు అసలు. రేణువులో రేణువై, ఆ రేణువు కన్నా సూక్ష్మమై, సూక్ష్మం కన్నా సూక్ష్మమై, సూక్ష్మంలోనే అనంత సూక్ష్మంలో కూడా లేం మనం. వాస్తవమే కదా, కరెక్టే కదా. సాధకుడు సాధనతో ఉండే క్రమంలో ఏకాగ్రత అవసరం. మనోనిశ్చలం అంటారు. లక్ష్య సాధన. డే మొత్తం నువ్వు సంసారంలో కొట్టుమిట్టాడుతూ నీ యొక్క జాబ్, నీ డ్యూటీ, నీ పని, హౌస్ వైఫ్ అయితే ఇంటి పని, గృహిణి, యజమాని బయటికి వెళ్ళిన తర్వాత ఒక పార పని, పొలం పని, ఎనీ కైండ్ ఆఫ్ ఆల్సో అన్నీ చేసుకున్న తర్వాత కూడా సంధ్య ఆసన్నమైనప్పుడు నాకు ఒక సాధన ఉన్నది, నాకు గురువు ఒక మంత్రం ఇచ్చాడు అన్న జాగరూకత ఉండగలిగితే మంత్రమే నీకు సపోర్ట్ చేస్తుంది. అది లక్ష్య సాధన అంటే. మరుపు రానియకూడదు. అలా ఉండే కోణంలోనే సాధకుడు ఒక పట్టును సంపాదిస్తాడు. నిర్లక్ష్యం పనికిరాదు. ఇప్పుడు పిల్లలు హోంవర్క్ చేస్తారు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత. టీచర్స్ కొంత హోంవర్క్ ఇస్తే ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ చేస్తారు. హోంవర్క్ చేసుకొని స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ అప్ప చెప్తారు, మీరు ఇక్కడ మంత్రాలు పొందిన తర్వాత మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఆ వర్క్ చేయాలి. సాధనలో ప్రథమ స్థితి ఏంటంటే సాంప్రదాయికమైనటువంటి తిలకం కంపల్సరీ. నష్టన బొట్టు లేని సాధకుడు ఉండకూడదు. ఒకవేళ నష్టన బొట్టు లేకుండా ఉదయం ఉన్నావా, సరిపోయింది. ఉదయ సంధ్యలో ఉండి సాయం సంధ్యలో కూడా బొట్టు లేకుండా ఉన్నావు అనుకోండి, నీకు తెలియకుండానే నీలో ఉండేటటువంటి దైవత్వం క్షీణమవుతుంది. 2 సంధ్యల్లో తిలకం లేకుండా సాధకుడు ఉండకూడదు. ఒకవేళ సరే ఎవరో చనిపోయారు, ఆ సావులో, ఆ టెన్షన్లో, ఆ రోదనలో, ఆ బాధలో బొట్టు మీద మనకేం ధ్యాస ఉంటుంది? అది పరమేశ్వరుడు తెలుసు కాబట్టి ఆంక్షలు ఇయ్యాడు, ఆత్మకు తెలుసు కాబట్టి ఆంక్ష ఇయ్యదు. ఎందుకంటే అక్కడ ధర్మం ఉంది కాబట్టి, క్రియ ఉంది కాబట్టి, కర్మ ఉంది కాబట్టి. సాధకుడు ఎప్పుడే కానీ కంఠమాల, గురువు ఇచ్చినటువంటి మాలారహితంగా శరీరం ఉండకూడదు. కంపల్సరీ మెల్లో మాల ఉండాలి. ఏదో ఒక రోజు ఉందంటే పర్వాలేదు, 2వ రోజు ఉండకూడదు. సరే 2వ రోజు కూడా ఉన్నావు, పరిస్థితి లేదు, 3 రోజులు కంఠములో మాల, నష్టన బొట్టు లేకుండా సాధకుడు ఉండకూడదు. ఉంటే తనకు తెలియకుండానే తనలో ఉండే దైవత్వం క్షీణ దశకు వస్తుంది. ఛార్జింగ్ లేకపోతే బ్యాటరీ ఎట్లా ఆఫ్ అవుతుందో, శరీరానికి అదొక ప్రామాణికమైనటువంటి సూత్రావళి సాధనలో. వీటితో పాటు శుచి శుభ్రతలు కూడా సాధకుడికి చాలా అవసరం. వీటితో పాటు ఎంగిలి, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఎవరిస్తే అది తినడం, వాడు ఏ ధర్మంలో ఉండి వండింటాడో
ఏ స్థితిలో ఉండి వండింటాడో, ఏమేసి వండింటాడో, ఏమి కలిపి ఇచ్చేటాడో ఇవన్నీ మనకెంతో ఉపయోగమయ్యేవి. ఇది కొంచెం చూసుకోవాలి. సరే అత్యవసర పరిస్థితుల్లో ఏమి లేదు, గత్యంతరం లేదంటే తిన్నామా ఒకసారి, రెండోసారి, మూడోసారి ఓకే. తదేకంగా అదే ఫాలో అప్ చేస్తా అంటే మాత్రం సాధన ఒప్పుకోదు. స్నానం ప్రధానం. శారీరక శుద్ధిని అనుసరించే ఆత్మశుద్ధి పరిభవంలోకొస్తది. ఉదయ సంధ్యలో స్నానం చేయలేదు. సూర్యుడు ఉదయించకన్నా ముందే స్నానం చేసే సాధకుడికి మంత్రం తొందరగా ఆధీనంలోకొస్తది. ఆ టైం సెన్స్‌కుండేటటువంటి రిజర్వేషన్. ఓపిక లేదు, ఆరోగ్యం బాలేదు, సమయం వీలు పడలే, పరిస్థితులు విషమించాయి చేయలేదు. ఈరోజు వీలు పడలే చేయలేదు. మరుసటి రోజైనా దాన్ని ఫుల్‌ఫిల్ చేయాలా? సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ కూడా మిస్ చేసుకున్నావు. థర్డ్ ఆప్షన్ మూడవ రోజు. 3 రోజులు గనక సకాలంలో స్నానాదులు ముగించుకోకుండా, నష్టన బొట్టు పెట్టుకోకుండా జపము గనక తిప్పకపోతే దానికి కొంత దోషాన్ని ఇచ్చారు శాస్త్రంలో. సాధకుడికి ఒక శిక్ష. టైమ్ సెన్సే ఇస్తదది. గురువియ్యడు, అధిష్టాన దేవత ఇవ్వదు. కాలంలో ఒక లా సిస్టమ్ ఉంటది. న్యాయస్థానం. ఎవరి జీవచక్రాన్ని అనుసరించి వాళ్ళకి ఆ న్యాయ నిర్ణీతం అవుతూ ఉంటుంది. సామాన్యుడికి సామాన్యుడిలాగా మార్కులేస్తుంటది. మీకు మీ లెవెల్స్‌లో మార్కులేస్తుంటది. మాకు మా లెవెల్‌లో మార్క్సులేస్తుంటది. అందుకే కాలం ప్రధానం జీవుడి యొక్క ధర్మానికి. అందరికది. నేను జీవుడినే, మీరందరూ జీవుళ్ళే. నేను గురుత్వంలో ఉన్నాననుకోండి, మీరు శిష్యత్వంలో ఉన్నారనుకోండి. అది ఆటోమేటిక్‌గా రిఫైన్ చేసి మనకు డౌన్ చేస్తదనమాట ఎనర్జీస్‌నన్నిటిని. ఈ నిర్లక్ష్యం పనికిరాదు. ఇవి చిన్న చిన్న తప్పులే. కొంచెం ఇవి కొంత ఇబ్బందిగా కలిగించి, అనవసరంగా మన యొక్క సమయాన్ని వృధా చేయించి, కాలాన్ని భ్రమణంలో పెట్టేస్తాయి. భ్రమింపజేస్తాయి. అదందరి లోపలుంది. ఉచ్ఛిష్టం పనికిరాదు. అశౌచం పనికిరాదు. శుభ్రతతో ఉండాలి. సాధకుడు అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏందంటే తక్కువ మాట్లాడాలి. ఎక్కువ మాట్లాడడం వల్ల మంత్రాలు ఆధీనంలోకి రావు. వాక్కు భద్రంలో ఉండాలి. సౌశీల్యం భద్రతలో ఉండాలి. సౌశీల్యం మీన్స్ నీట్‌నెస్. ఎవరితో గొడవ పడకుండా ఉండడం, పీస్‌నెస్‌గా ఉండడం, హ్యాపీగా, జాయ్‌గా ఫీల్ అవ్వడం. ఇది సౌశీల్యం. వీటితో పాటు శీలం ప్రధానం సాధకుడికి. గృహస్థులకైతే ఆ నియమం లేదు. భార్యతో ఉండే వాళ్ళకి ఆ నియమం లేదు. బ్రహ్మచర్యం అంటే మీలాగా ఉండే వాళ్ళ సివిల్‌గా ఉండే వాళ్ళకు ఆ నియమం వర్తిస్తది. గృహస్థంలో ఉండే వాళ్ళకి గూడా ఆయా తిథిని, ఆయా ముహూర్తాన్ని, ఆయా ధర్మాన్ని, ఆయా వారాన్ని, ఆయా యొక్క యోగాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈరోజు ఏకాదశి. ఏకాదశి అందున శ్రవణ నక్షత్రం. శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతిదాయకమైంది. ఏకాదశి శ్రీహరికి ప్రత్యక్షాంశ సంభూతమైంది. అధిష్టాన దేవుడు ఏకాదశికి శివుడే. శివుడు అధిష్టాన దేవత ఆ తిథికి. కానీ ప్రమాణం విష్ణువుకయింది ఆ తిథి. ఆ రోజు మితిమీరిన కామం భర్తకొచ్చింది. మితిమీరిన వాంఛ భార్యకొచ్చింది. వచ్చినను దాన్ని తొక్కిపట్టి, అణిచివేసుకొని, కంట్రోల్ చేసుకొని, ఆ తిథికి, నక్షత్రానికి మనం ప్రాధాన్యత ఇవ్వగలిగితే కాలాన్ని గౌరవించినట్టు లెక్క. సమయాన్ని రెస్పెక్ట్ చేసినట్టు లెక్క. నువ్వు కాలాన్ని రెస్పెక్ట్ చేస్తే అది నిన్ను రెస్పెక్ట్ చేస్తది. రాబోయే జీవితంలో ఏమన్నా కాలాంతర్గతంగా ఏమన్నా ఇబ్బందులు జరిగే ఉన్నా ఈనాడు గౌరవించినవు కాబట్టి దాన్ని కాలమే సైడ్‌కి చేస్తది. నిన్ను సుభిక్షంగా ఉంచుతది. ఇప్పుడు ముహూర్తం అంటే టైమే గదా! తిథులు, వారాలు, నక్షత్రాలంటే కాలగణనమే గదా! ఇంకేమన్నా ఉన్నదా? ఇవన్నీ చూసుకోవాలి. అర్థమైందా? హ్మ్. ఎట్టి పరిస్థితిలో సాంప్రదాయికతను వీడకూడదు సాధకుడు. సాంప్రదాయికతని ఎంత ప్రమోట్ చేసినా, ఎంత గౌరవించినా సాధకుడికి అడిషనల్ ఎనర్జీస్ యాడ్ అవుతుంటాయి. పప్పంతా ఉడకబెట్టిన తర్వాత పోపు పెడతాం చూడండి. కొంచెం టేస్టో లేకపోతే సంథింగ్ అలా సాంప్రదాయికతని ఎన్నటికీ జీవుడు వీడిపోకూడదు. ఏ సాంప్రదాయానికి చెందిన వాళ్ళు ఆ సాంప్రదాయాన్ని గౌరవించాలి. దాన్ని ప్రమోట్ చేయాల. అంటే నువ్వు సెల్ఫ్‌గా దాని గురించి ప్రచారం చేయక్కర్లా. నువ్వు ధరించుకొని తిరిగితే ఆటోమేటిక్ ప్రచారం అయినట్లే. జపం ఎలా చేయాలి? ఏ టైంకి జేయాలి? అతి గుప్తమైనటువంటి యోగ శాస్త్రాలు, మంత్రశాస్త్రాలు మనకుండేటటువంటి ప్రామాణికమైన ధర్మ సూక్ష్మాల యొక్క మూలం. ధర్మ నిఘంటువుల యొక్క సారం ఏంటంటే
బ్రాహ్మీ ముహూర్తం శ్రేష్టం. ఉదయ సంధ్య. ఓకే. అనగా తెల్లవారుజామున 3-6 వరకు ఉండేటటువంటి పటిష్టమైన, నిర్ణీతమైనటువంటి దేవ ప్రమాణ సంయుక్తమైన సమయాన్ని గొప్పగా చెప్పారు మనవాళ్ళు. హ్మ్. 30 రోజులు చేయాల్సిన సాధన 20 రోజులకి, 25 రోజులకే సక్సెస్ అయితది. వై? ద టైమ్ పవర్ ఈస్ వెరీ ఎక్స్‌పెన్సివ్. అది ఉదయ సంధ్య. త్రికాల సంధ్యలు చేసేవారికి మధ్యాహ్న సంధ్య గూడా ఉంటుంది. మధ్యాహ్న సంధ్య అంటే 12-1:45 నిమిషాల వరకు. మధ్యాహ్న సంధ్య. సాయం సంధ్య అనగా 4-6 వరకు. 6 వరకు. మోటుగా చెప్పాలంటే పక్షులు గూటికి చేరు వేళ, పశువులు ఇంటికొచ్చే వేళ, ధూళి ఇంటికొచ్చే వేళ, దీపం పెట్టే వేళ అంటారు. ఏ టైంలో పెడతారు? గీ టైంలోనే పెడతారు గదా! మోటుగా సింబాలిక్ ఆఫ్ మూవ్‌మెంట్ అది. సూర్యోదయం ముగిస్తుంటే. సూర్యోదయం ముగిస్తుంటే. ఉదయ సంధ్య ఎలా ఉంటుందంటే, సూర్యోదయం కాకన ముందు చేసేటటువంటిది ఏదైతే ఉన్నదో అది ఉదయ సంధ్య. సాయం సంధ్య ఏంటంటే, సన్‌సెట్ కాకన ముందు చేసేది సాయం సంధ్య. సన్‌సెట్ అయిన తర్వాత చేసేది కాదు. నేను చెప్పాను. ఎన్నో ప్రామాణికమైనటువంటి తంత్రశాస్త్రాలు, మంత్రశాస్త్రాలు, యోగ శాస్త్రాలు, ధార్మికమైన నిఘంటువుల యొక్క ప్రమాణం. ఒకదానితో మనం జెప్పొచ్చు. ఇప్పుడు ఈ శాస్త్రంలో కొన్ని నియమాలు పెట్టారు. అవి వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించినోళ్ళు, శైవ సాంప్రదాయానికి సంబంధించినోళ్ళు, శాక్తేయులు, జైనులు, బౌద్ధులు రకరకాలుగా రాశారు. వాళ్ళ యొక్క అనుకూలతను బట్టి, వాళ్ళ యొక్క మూవ్‌మెంట్ ఆఫ్ సీక్వెన్సెస్‌ని బట్టి వాళ్ళు రాసి ఉంటారు. ఇప్పుడు నేను చెప్పిందేంటంటే అన్నిటిది సారం. అన్నిటి సారాన్ని మీకు అందజేశాను నేను. గురూజీ మనం జపం చేస్తాం గదా! అది పైన గురువు ఉంటుంది కదా స్వామి. దానికి తగలకుండా ఎట్లా అది డౌట్. అది ఏం నియమం లేదు. ఇది చాలా మంది లోపల అనుమానం ఉంది. అది గురుమణి అంటారు దాన్ని. ఎట్లా వేళ్ళతోని గూడా ఎట్లా చేయాలి? ఒక మాల ఇయ్యండి నేను చూపిస్తా. జపమాల లేదా? అది తీసేయి సన్నది. ఏం కాదు. ఇది 108 పూసలు కలిగినటువంటి జపమాల అనుకుందాం. ఇవి 5 వేళ్ళు. ఒక్కొక్క వేలికి ఒక్కొక్క ప్రామాణికమైన ధర్మము, ఒక సూత్రం ఉంది. మంత్ర సూత్రం అంటారు దాన్ని. ఆ మంత్ర సూత్రాన్ని అనుసరించి సాధకుడు సాధన చేయాలి. ఏ వేలిని పడితే ఆ వేలి మీద సాధన చేయడానికి అధికారం లేదు. అది గురుముఖత, గురువు చెప్పేటటువంటి పద్ధతిని, ఆ నియమాన్ని, ఆ రిజర్వేషన్‌ని, గురువు ఇచ్చేటటువంటి హక్కును బట్టి ఆయన సాధన చేయాలి. అందరికీ సర్వమానవాళి యొక్క సౌభ్రాతృత్వానికి పనికొచ్చేటటువంటి ధర్మం, అన్ని మంత్రాలకు రిజర్వ్‌డ్‌గా పర్మిషన్‌గా ఇచ్చినటువంటి ధర్మం మధ్యమ వేలు. దీంట్లో అన్ని మంత్రాలు చేయొచ్చు. అన్ని కామ్య కర్మలు, అందులో సకామ్య, నిష్కామ్య 2 గూడా చేయొచ్చు. అందులో విరాగ్య, వైరాగ్య 2 చేయొచ్చు. అందులో తాంత్రికతను, వైదికతను గూడా చేయొచ్చు. అన్నిటికి యోగ్యమైనది మధ్యమ వేలు. గృహస్థులైనను, తాపసులైనను ఎవరైనను చేసేది. ఇంకా కొన్ని కర్మలకు, కొన్ని మంత్రాల యొక్క తీవ్రతకు, మంత్రాల యొక్క ధర్మానికి అనుసరించి మిగతా వేళ్ళున్నాయి. తర్వాత ఈ మధ్య వేలు యందు మనం మాలనుంచుకుంటే ప్రతి వేలుకు 3 గుళ్ళుంటాయి. 3 స్టెప్స్ ఉంటాయి. ఇది మధ్యమ, చివర. అంగుష్టక చివరి భాగం ఇది. ఈ మధ్య వేలి మీద మధ్య భాగంలో జపమాలనుంచుకోవాలి. ఒక మంత్రాన్ని ఉచ్చరించిన తర్వాత ఈ బొటన వేలు గోరు తగలకుండా కేవలం ఈ చిగురు ఉంటది గదా! వేలు చిగురు. ఆ చిగురు భాగంతో ఇలా వెనక్కి మన వైపు నెట్టుకోవాలి. ఓం నమః శివాయ ఒక మాట. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇప్పుడు ఇలా ఈ పూస మీద నేను వేలు పెట్టాను. ఓం నమః శివాయ అన్న తర్వాత కిందికొత్తాలి. మళ్ళీ ఇక్కడొచ్చి ఓం నమః శివాయ. నేను మంత్రం చెప్పేటప్పుడు ఈ వేలు దీని మీద ఆల్రెడీ ప్రెస్ అయి ఉండాల. వేలు ఇట్లా పైకి ఉండకూడదు. అర్థమైందా? ఇలా తిరిగి మొత్తం రౌండ్ తిరిగి లాస్ట్‌కి ఇక్కడొచ్చిందనుకోండి. ఇక్కడొచ్చింది కదా! అయినా పర్వాలేదు దీన్ని తప్పుకోవాలి. కొందరేమంటారు మళ్ళా తిప్పేయలే, మళ్ళీ ఇట్లా చేయలే, ఇట్లా చేయలే. ఊక టైమ్ పాస్. ఇది మీకెందుకు పెట్టారంటే, దీని మంత్రశాస్త్రంలో గోపృష్ఠ భాగం అంటారు. గోపృష్ఠ భాగం అంటే, గోమాత యొక్క యజ్ఞస్థానానికి ఉండేటటువంటి మూలము, ఇది తోక అనుకుంటారు.
ఇది మీకొక గుర్తు. ఒక మాల అయిపోయింది అని నీకు పరిగణలోకి రావడానికి ఒక సింబాల్. 108 అయిపోయిందని నీకొక గుర్తు నీకు తగులుతదిది. ఇది లేకపోతే ఎట్లా పరిగణలోకి తెచ్చుకుంటావు చెప్పు? చెప్పు. లేకపోతే మనము మనకొక గుర్తు ఆ గుర్తు ఉన్నప్పటికిని మాలా విజ్ఞానాన్ని అనుసరించి ఇదొక పరిభవం లోపల మనకు డిజైన్ చేశారు. మాలా విజ్ఞానం అంటే మాల యొక్క సైంటిఫిక్ మెథడ్. అందులో 32 పూసలతో ఉండే జపం ఒకలాగను, 52 ఉండేది ఒకలాగను, 64 ఉండేది ఒకలాగను, 108 ఉండేది ఒకలాగను. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మ్యాథమెటిక్ ఫిజిక్స్ ఉంది ఇందులో. ఆ గణాంకాలు ఉంటాయి కదా, సంఖ్య, లెక్కలు. ఆ మ్యాథమెటిక్ ఫిజిక్స్‌ని అనుసరించి స్పిరిచువల్ లోపల డివైన్ లోపల కనెక్ట్ ఉంది అందులో. యూనివర్సల్ కోడ్ ఆఫ్ సింబాలిక్ దానికి సంబంధించి. అలా. దాని విషయంలో మీరు ఎప్పుడు గాని అనుమానం ఏం పడొద్దు. కాకపోతే ఏ మంత్రానికైనా సాధకుడు జపం చేయకన్నా ముందు మంత్ర సాంప్రదాయాన్ని అనుసరించి తదితర ఆచమనాదులు అవలంబనం చేయాలి. స్థల శుద్ధి చేసుకోవాలి. ఆసన శుద్ధి చేసుకోవాలి. భూత శుద్ధి చేసుకోవాలి. అంగన్యాస, కరన్యాసాదులన్నీ చేసుకున్న తర్వాత చేసే జపానికి పవర్ ఎక్కువుంటది. ఇవి గురువే నేర్పగలడు. స్వతంత్రంగా చేయడానికి అధికారం లేదు. పుస్తకాన్ని చూసి చేయడానికి అధికారం లేదు. అందులో కొన్ని మెళకువలుంటాయి. అవి మీకు అర్థం గాదు. అలాగే చేశారనుకోండి, అయి కొంత ఇబ్బందయితాయి. సమ్ టెక్నిక్స్ ఉంటాయి దాంట్లో. ఇప్పుడిక్కడ నేను కూర్చున్నాను ఈ స్థానంలో. ఇంతకుముందు ఒక మహిళ ఇక్కడ కూర్చొని ఉంటుంది అనుకుందాం. ఆమె ఇక్కడ కూర్చున్న తర్వాత తుమ్మిందనుకోండి, అపాన వాయువును వదిలిందనుకోండి, అందులో మహిళ. అది కొంత జీవధర్మ సిద్ధాంతం లోపల కొంత ఇంకో రకంగా చెప్పారు. పురుషుడే కూర్చున్నాడు. ఆయన తుమ్మాడు, ఇంకేదో వదిలాడనుకుందాం. అదొక రకంగా చెప్పాడు. అదే స్థలంలో నేను కూర్చొని వాళ్ళు కూర్చున్నట్టు నాకు తెలియదు. కూర్చొని లేసిపోయారు. నేను సడెన్‌గా వచ్చి అక్కడ కూర్చొని జపం ఆరంభించాననుకోండి, కొంత భారం మోయాల్సుంటది. అందుకే ఆ స్థలమును శుద్ధి చేసుకోవాలి. నీళ్లు చేత్తో పట్టుకొని, మీరు ఏ మంత్రమైతే గురువుతో స్వీకరించి ఉంటారో, ఆ మంత్రంను ముమ్మారు స్మరించుకొని ప్రోక్షణ చేస్తే శుద్ధి. మీరు మంత్రం తీసుకుంటారు గదా! ఆ మంత్రంతోనే జలాన్ని మంత్రంతోనే అన్నీ జేసుకోవచ్చండి. ఒక షాప్ ఓపెనింగ్ జేసినా, గురువిచ్చిన మంత్రాన్ని 108 సార్లు జపం జేసి ఓపెన్ జేసుకున్నా అయిపాయే. ఏమన్నా జేసుకోవచ్చు. గురు మంత్రానికి అన్ని పవర్స్ ఉంటాయి. పెట్టుకోవచ్చు. ఎక్కడైనా వాడొచ్చు. ఎక్కడన్నా వాడొచ్చు. ఏం నియమం లేదు. మనకు అదృష్టం ఏంటంటే మనకు శాస్త్రం అన్నిటిని సౌలభ్యంగానే, యోగ్యంగానే అందించింది. ఎక్కువ ఇబ్బందులు లేవు. ఈజీ మెథడ్. అన్నీ ఈజీ ప్రాసెసే మనకు. అన్నీ మనకు అనుకూలంగానే ఇచ్చారు మన వాళ్ళు. ఎక్కడ కాఠిన్యం ఉంటుందంటే, ఆ పద్ధతిని ఇచ్చేటటువంటి కోణంలో మన యొక్క నిగ్రహాన్ని, మన యొక్క భద్రతను, మన యొక్క స్టెబిలిటీని, స్థిరత్వాన్ని, స్థిత ప్రజ్ఞత్వాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని ఇచ్చారు. మంత్రానికి సంబంధించినవి గాదు, విద్యకు సంబంధించినవి గావు. మన కొరకే నియమాలు. మానవుడు మర్కటం లాంటి వాడు నాయనా. కోతి కన్నా విగతజీవి మానవుడు. మీకు తెలీదు. కోతి కన్నా విగతజీవి మానవుడు. కోతికి ఒక విధమైన పరిజ్ఞానం ఉంటది. మానవుడికి అనేకమైన పరిజ్ఞానాలు ఉండేవాడు. అందుకే ఆయనను స్వతంత్రుడిగా ఎప్పుడూ ఉంచొద్దు. ఒకతోన లాక్ చేసి ఉంచు. అప్పుడు ఆయన ఒక నిర్ధారితమైన ప్రమాణంలోకొస్తాడని కొన్ని పెట్టారు మన వాళ్ళు. టూ 200 స్పీడ్‌లో పోయే ఒక వెహికల్ ఒకరికిచ్చాం. ఇచ్చిన వ్యక్తి ఒక యువకుడు. యవ్వన ప్రాయంలో ఉన్నాడు. అది ఎంత తొక్కితే అంత పోతుంది. ట్రాఫిక్ రూల్స్ ఏం లేవు. స్పీడ్ బ్రేకర్స్ ఏం లేవు. సిగ్నల్స్ ఏం లేవు. రోడేమో విశాలంగున్నది. వాడు వాడుకోడా దాన్ని? పిచ్చగా వాడుకుంటాడు. పాయింట్ ఏంటంటే దానికి బ్రేకులు పడవు. అప్పుడు ఏంటి వాని పరిస్థితి? ఏంటి? ఆ! చివరికి వాని పరిస్థితి ఏంటి? బండైనా పగులుతది, వాడైనా పగులుతాడు. అవునా? ఈ శాస్త్రీయమైనటువంటి ఆంక్షలు గూడా ఇవే. విశాలమైన ఈ సామాజిక సామ్రాజ్యం లోపల జీవుడు ఎటైనా ప్రయాణం చేయొచ్చు. ఆయనకు బ్రేక్స్ లేవు. ఎందుకంటే ఇచ్ఛ, ప్రేరణ, మనస్సు, బుద్ధి, జ్ఞానం ఎక్కడైనా లాక్కొని పోతాయి.
కొన్ని బ్రేక్స్ ఎయ్యాలి ఆయనకు. హ్మ్. లేకపోతే జీవుడు అధోగతిలో ఎళ్ళిపోతాడు. హ్మ్. దేనికి సంబంధం లేనటువంటి స్థితికెళ్ళిపోతాడని పెద్దలు కొన్ని పెట్టారు కట్టుబాట్లు. అవి సాధనలో గూడా అవే. నా అనుభవం ప్రకారంగా నేనంతనే శోధించాను. హ్మ్. దీని గురించి అర్థమైనా? అదేనండి. ఆ! కొందరు గురుమణి అంటారు. కొందరేమో గోపృష్ఠ ధర్మం అంటారు. కొందరేమో బ్రహ్మసూత్ర గ్రంథి అంటారు. ఒక్కొక్క రకంగా ఒక్కొక్క పేరున్నది. దీన్ని దాటేసి గూడా చక్కగా జేసుకోవచ్చు ఏం గాదు. జపం కన్నా ముందు మాలను చేత్తో పట్టుకొని, కాసిన్ని నీళ్లు జేసుకొని, శుద్ధి జేసుకొని, మాలా మంత్రం ఉంటదొకటి. మంత్రశాస్త్రాల్లో మాలా మంత్రం ఉన్నది. మాలా మంత్రాన్ని స్మరించుకొని, కళ్ళకత్తుకొని, గురువుని ధ్యానం జేయాలి. ఈ మాలకు అధికారికుడు గురువుకి ఎంతో ప్రాధాన్యత ఉంటది గాబట్టి, ఆయనని ధ్యానం జేసుకొని చక్కగా జపం జేసుకోవచ్చు. అది ఆల్రెడీ అనుష్ఠానంలో మనకుంటది. అనుష్ఠాన పద్ధతిలో ఉండే వాళ్ళకు మాలా మంత్రం శిక్ష ఇస్తారు. కేవలం జపమే చేస్తానన్న వాళ్ళకు మాలా మంత్రానికి యోగ్యత లేదు. మాలను, జపమాలను ఇట్లా హృదయ భాగమునందు పెట్టుకొని చేస్తే ఒక రిజల్టు. అలా పక్కన పెట్టుకొని చేస్తే ఒక రిజల్టు. లేదు ఇక్కడ మధ్యలో కింద పెట్టుకొని చేస్తే ఒక రిజల్ట్. దానికి కూడా ఒక పద్ధతి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్థితి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాకృతికమైనటువంటి అడాప్టింగ్ ఆకర్షణ శక్తి ఉంది. గృహస్థుడు సర్వసామాన్యంగా అయితే 2 పద్ధతులతో చేయొచ్చు. ఒకటి పురుషుడు కాబట్టి సాధ్యమైనంత వరకు ఆయన వామ భాగమునందు అదే ఆయన యొక్క కుడి భాగమునందు ఉంచుకొని చేయాలి. కుడి భాగం నందు. లేదు చక్కగా కూర్చున్నాను గదా! ఇట్లా కూర్చొని హృదయ స్థానమునందు పెట్టుకొని చేస్తాన్నా గూడా ఓకే. నో ప్రాబ్లమ్. సాధకులనే శ్రేష్టమైనది శ్రేష్టం ఎక్కడ? హ్మ్. శ్రేష్టమైన ఎక్కడ పెట్టుకొని చేస్తే శ్రేష్టం అంటే? ఒక్కొక్క దానికి ఒక్కొక్క పద్ధతున్నది. అందులో శ్రేష్టత్వం చెప్పేటప్పుడు సాంప్రదాయిక భేదం అడుగుతారు. నీవు ఏ మంత్రం తీసుకున్నావు? ఏ మంత్ర ప్రతిపాదనలో ఉన్నావు? నీ మంత్రం యొక్క మూల పీఠం ఏంటి? నీ పరంపర విధి ఏంటి? అన్నప్పుడే మాల యొక్క గతి, స్థితి మారుతాయి. ఇప్పుడు వారడిగారు మేము గృహస్థులమండి ఎలా జేయాలని? సరే కుడి చేయి వాటంగా పెట్టుకొని చేయొచ్చు. అది చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. అప్పుడు హృదయం దగ్గర గూడా పెట్టుకొని చేయొచ్చు. నో ప్రాబ్లమ్. ఇంకొన్ని పద్ధతులున్నాయి. హ్మ్. త్రినేత్రం దగ్గర పెట్టుకొని కూడా మాల తిప్పేటోళ్ళని చూసినా నేను. హ్మ్. జ్ఞాననేత్రం దగ్గర. కొందరు ఇట్లా ఆ! పైకి పెట్టి చాలా ఉన్నాయి. పైకి పెట్టేది కాదు. ఈ పెనక పెట్టుకొని తిప్పేటివున్నాయి. చాలా ఉన్నాయి. హ్మ్. చూడండి ఒకటి ఎప్పటికి గర్వపడవలసిన విషయం ఏంటంటే, జీవుడు మనిషి పుట్టినవాడు ఎక్కడనో ఒకతోన ప్రౌడ్‌గా ఫీల్ అవ్వాలంట. లేకపోతే ఆ జీవితానికి వాల్యూ ఉండదు. ఏదో ఒకతోన మనం గర్వపడాలి గాబట్టి, భార్యతో గర్వపడాలన్నా పెద్ద ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. గొప్పతనం గాదు. హ్మ్. అది లోకధర్మం. అందరికి పెళ్ళాలుంటారు. నీకు పెళ్ళాం ఉన్నారు. హ్మ్. పిల్లల్ని చూసి గర్వపడొచ్చు. అది తప్పు లేదు. అదొక ధర్మమే. అన్నింటికన్నా గొప్పగా మనం ప్రశంసించుకొని గర్వపడవలసినటువంటి విషయం ఏంటంటే, అద్భుతంగా గర్వపడాల్సిన విషయం. ధర్మం. సనాతన ధర్మం చాలా గొప్పది. మన వాళ్ళు ఒకే తొన ఆగిపోలేదు. ఒకటే తొన ఆగలేదు మనోళ్ళు. వజ్రం కనిపించింది గదా! ఇదే ప్రకాశము, ఇదే గట్టిది, ఇదే గొప్పదని మన వాళ్ళు మోసపోలా. వజ్రం కన్నా మిన్నది ఏదైనా ఉండొచ్చని రిసర్చ్. అందుకే ఇప్పుడు ఈ మాల తిప్పే దాంట్లో గూడా కొన్ని మెళకువలున్నాయి. ఇప్పుడు దేవి నవారణ మంత్రం ఉందనుకోండి. దేవి మూల మంత్రం. ఆ మంత్రానికి 4 శాఖలుగా మంత్రం తిప్పొచ్చు. అంటే 4 ప్లాట్‌ఫార్మ్స్‌గా. 4 టైప్ ఆఫ్ యాంగిల్స్ తోటి మాలా జపం జేయొచ్చు. అది మీకు అనుష్ఠాన విధిలో వస్తది. ఇందులో గూడా సాధకుడి యొక్క ఓపిక, ఆయన యొక్క నడవడిక, ఆయన యొక్క కాన్సంట్రేషన్ లెవెల్స్ అండ్ సెకండ్ ఆయన ధైర్యం. ఆయన నడిచేటటువంటి అంటే సాధనలో నడిచేటటువంటి ఓపిక స్థితిని బట్టి గూడా మళ్ళీ ఇదే అనుష్ఠానం. అందరికి ఒకలా ఉన్నా అతడికొకరికి ఒకలా గూడా ఇవ్వవచ్చు. ఎందుకంటే ఈడు యోగ్యుడు. కొంత ఈ ఛానెల్‌ని మార్చి కొంత హై లెవెల్ ఆఫ్ ఛానెల్‌ని ఆయనకి ప్రొడ్యూస్ చేయొచ్చు. అది కేవలం గురువుకి తెలిసిన టెక్నిక్. అది పుస్తకంలో గూడా లేదు. పుస్తకం లేదది.
ఆ మార్మికత, ఆ మర్మం, ఆ మూలత్వం గురువుకే ఎరుక. గురువే ఇవ్వగలడు. నడుచుకునేవాడు అదృష్టవంతుడు. పొందేవాడే అదృష్టవంతుడు. ఇప్పుడు పందెం ఎడ్లుంటాయిగా. పందెం ఎడ్లు, బండలాగే ఎడ్లుంటాయిగా. మన తెలుగు రాష్ట్రాల్లో బాగా అవును గురు. జరుపుకుంటారు దాన్ని. అవును. బాగా దేహదారుఢ్యం ఉండి, పట్టుండి, బలిష్టంగా ఉండే ఎద్దులనే బండలాగుతారు. అవును. నాలాగా బక్కచిక్కిన ఎద్దుని పడబెట్టరుగా. పెట్టరు. అట్లా ఈ మంత్ర సాధనలో గూడా సాధకుడి యొక్క స్థితిని బట్టే ఆయనకి ఏదన్నా ధారబోస్తాడు గురువు. మీకు ఓ రూ. 1,00,00,000 అప్పుందనుకుందాం. ఓ రూ. 1,00,000 అప్పుందనుకుందాం. ఓ 10,00,000 అప్పుందనుకుందాం. ఉండనివ్వండి. మంత్రము సిద్ధిలోకొస్తే నీ అప్పెంత పని. చాలామంది మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అని అంటారు గదా! హ్మ్. భౌతికవాదంతో, జడవాదంతో అయితే రాలవు. సూక్ష్మవాదంతో ఆంతరంగికంగా చింతకాయలు గాదు, భగవంతుడే రాలుతాడు. భగవంతుడే రాలుతాడు. ఇహపర సౌఖ్యములకు మూలమేంటి చెప్పమనండి? ఇహం అంటే ఇది, పరం అంటే అది. ఇహపర సౌఖ్యములకు మూలమేంటి? ఏంది మూలం? అంతర్భూతుడైనటువంటి పరమాత్మ యొక్క చైతన్యం. కండ్లకు కనబడదే, లేదని నమ్ముతావా? నమ్మలేను. నమ్మకుండాను ఉన్నదైతే సత్యమే గదా! అవును. మరి ఇప్పుడు మంత్రానికి చైతన్యం లేదని నువ్వెట్లా తీసి పడేస్తావు? పడేయలేదు. అది హ్మ్. కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉండేటటువంటి పటిష్టమైన విశ్వాసాల వల్ల. హ్మ్. నిన్న మొన్న వచ్చి నువ్వు మంత్రాలతోని ఏమొస్తదని అడిగితే ఎవడొప్పుతాడు? అవును. అవును. ఏం ఒప్పుతాడు? ఎన్నో విశ్వాసాలు కాలగర్భంలో కలిసిపోయినియి. ఇవి ఇంకా నిలబడ్డావంటే సంథింగ్ ఈస్ దేర్. హ్మ్. ఏదో ఉంది ఇందులో మహత్తు. అవును. ఆ? సాధన ద్వారా మా కళ్ళ ముందు ప్రత్యక్ష దైవంగా ఉన్నారు. మీరే గురువు గారు. ఆ. మీరు చెప్తున్నది మాకు అర్థం కాకపోవడం అనేది మా అదృష్టం. సాక్ష్యం. హ్మ్? సాక్ష్యం మీరే అంతే. ఎలా? ఒకటే వర్డ్. మీకు కుండలాలు ఏసుకోండయ్యా, రుద్రాక్ష కుండలాలు అని అంటే మీరు కొంత ఇబ్బందిగా కూడా అనుకుని ఉంటారు. నువ్వు కాదు, రవి అనుకుని ఉండొచ్చు. హ్మ్. అనుకుందాం. వాస్తవంగా అంటే ఈ చెవిలు ఊగడం, కర్ణతాడనం, ఇందులో మనిషి యొక్క మనోవికాసానికి సంబంధించిన కోడ్ ఉంది. ఈ ఈ చెవుల యొక్క నర్వ్ సిస్టమ్ అనేది. అలా బిందెలు పెట్టుకున్నాం అనుకోండి, హ్మ్. జుంకల్లాగా కాకుండా బిందెలు పెట్టుకున్నాం. హ్మ్. కర్ణఛేదం జరిగి కర్ణానికి రంధ్రం పడ్డటువంటి రిజల్ట్, దానివల్ల వచ్చేటటువంటి సైంటిఫికల్ బెనిఫిట్స్ మనకొస్తున్నాయి. హ్మ్. దాంతో పాటు ఇట్లా ఊగేటట్టుగా పెట్టుకున్నాం అనుకోండి, హ్మ్. దానివల్ల వచ్చేటటువంటి హెవీ బెనిఫిట్స్ అనేటివి ఇంకా చాలా యూస్ అవుతాయి బాడీకి. హ్మ్. అందులో స్పిరిచువాలిటీలో ఉండే వాళ్ళకు, సాధనలో ఉండే వాళ్ళకి ఇంకా మంచిది. హ్మ్. ప్రత్యక్ష సంజీవని సంభూతం. హ్మ్. అందుకే అప్పుడు ఋషులు, దేవతలు, రాజర్షులు, రాజులు సైతం కూడా సువర్ణ కుండలములు, వజ్రపు కుండలాలు, ముత్యపు కుండలాలు, ఇంకా సాధకులైతే మనలాంటి గురువులు, యోగులు, యతులు, వైరాగులందరూ కూడా రుద్రాక్ష, తులసి, శంఖపుష్పి, చందనము, నాగకేసరాలు కుండలాలుగా పెట్టుకునేవాళ్ళు. హ్మ్. ఇంకా కొంత అంటే అద్భుతమైనటువంటి స్థితిలో ఉండేటటువంటి యోగులు హ్మ్. నిత్య సౌమంగల్యవర్ధకమైనటువంటి పుష్పపు కుండలాలు ధరించేవాళ్ళు. ఆ పుష్పపు కుండలాలు ఒక్కసారి ధరిస్తే వాళ్ళ అంతర్ధానమయ్యే వరకు ఓడేవి కావట. పుష్పక కుండలాలు. పువ్వులు. పూలు. ఆ! పువ్వులే కుండలాలుగా పెట్టుకునేవాళ్ళంట. ఒక్కసారి పరమాత్మని ధ్యానించుకొని పెట్టుకుంటే హ్మ్. వాళ్ళు అంతర్ధానం అయ్యే వరకు. హ్మ్. అది శరీర త్యాగమా, వాళ్ళు అదృశ్యమైపోతారా తర్వాత. వాళ్ళనుకున్నన్నాళ్ళు అవి ప్రకాశంగా ఉండేవంట. ఓడిపోయేవి కావంట ఆ పుష్పములు. సిగలో పెట్టుకునే పుష్పాలు, చేతికి కట్టుకునేటివి, మెడలో మాల. అనసూయదేవికి అలాగే ఉండేవంట, అత్రి మహాముని యొక్క భార్యకు. రేణుకా పరంజ్యోతి అయితే డైరెక్ట్ సర్పపు కుండలాలు పెట్టుకున్నది. నాగుపాములనే కుండలం చేసి పెట్టుకున్నదామె. సిగయందు సర్పము, చెవిలకు సర్పములు, హ్మ్. భుజములకు సర్పాలే. కాలాగ్ని రుద్రుడికి కూడా అవే ఉన్నాయి. హుహు. రుద్రునికి కాలాగ్ని స్వరూపం ఉంటదొకటి. ఆ! ఈ కాలాంతర్గతాన్ని అంతా కూడా సర్పంతో సింబాలిక్ చేశారు మన ఋషులు. ఆ! ఆ కాలాగ్ని సంభూతంలో ఉండేటటువంటి ఏకాదశ రుద్రులనందిటిని కూడా కాలాగ్నితో పోల్చి, ఆ 11 శివతత్వాలని 11 సర్పములాగా ధరించాడు శివుడు. హ్మ్. చెవి కుండలాలుగా,
అన్నిటిని. హ్మ్. జపం చేసేటప్పుడు ఏదైనా నోట్లో ఉండొచ్చా గురువు? ఏంది? కొందరు లవంగాలు పెట్టుకోవచ్చా అట్లా? కొందరు తాంబూల చవనం చేస్తూ కూడా జపం చేస్తారు. ఆ! అది వేరే మంత్రం. హ్మ్. అవి వేరే సాధనలు. అవి వేరే విధానంకి సంబంధించినవి. కొందరు జాజికాయని ఎడమ చేయి వాటంగా పెట్టుకొని జపం చేస్తారు. కొందరు లవంగ నాలుక కింద పెట్టుకొని జపం చేస్తారు. కొందరు యాలకి ఉంటది కదా ఇలాచి, అది నాలుక పైన పెట్టుకొని సెంటర్‌లో పెట్టుకొని జపం చేస్తారు. కొందరు తులసి దళం, అది కూడా నాలుక కింద పెట్టుకొని జపం చేస్తారు ఎడమ చేయి వాటంగా. అంటే ఒక్కొక్క మంత్రానికి ఉండేటటువంటి ధర్మాన్ని, దాని యొక్క ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను బట్టి ఆ పద్ధతులను గురువు చెప్తాడు. శాస్త్రంలో ఉన్నప్పటికిని దానికి మూలం ఉండదు. రాస్తారు. దానికి మూలం ఉండదు. అంకితం ఉండదు. అంకితాన్ని గురువు తాను ఎక్స్‌పీరియన్స్ తోటి తను చేసి అనుభవం పొంది ఉంటాడు కాబట్టి, ఆ అనుభవాన్ని మీకు జోడించి చెప్పగలడు. హోమంలో అట్లా ఏమైనా ఉంటాయా గురువు? హోమం చేసినప్పుడు? హోమంలో ప్రత్యేకించి మన అధికారం ఏం నడవదు. హ్మ్. అక్కడ మంత్రాన్ని ఉచ్చరించేటటువంటి ఎవరైతే ఋత్వికుడు ఆచార్యులు ఉంటారో వాళ్ళు, హ్మ్. అక్కడ మంత్రాన్ని యాజ్ఞిక కర్మని మొత్తం పర్యవేక్షణ చేస్తున్నటువంటి హోత్ర, హ్మ్. అధ్వర్యు, హ్మ్. బ్రాహ్మణుడు వాళ్ళ పర్యవేక్షణలో మనం ఉండాలి గానీ, మన సెల్ఫ్ మైండ్ వాడదాడ. యాజ్ఞిక కర్తవు నువ్వే అయ్యున్నప్పుడు, నువ్వొక్కడే ఉన్నప్పుడు, నీ యొక్క మంత్రానికి సంబంధించినటువంటి స్థితిని బట్టి నువ్వు ఏమైనా జేసుకోవచ్చు. ఇప్పుడు తాంత్రికులుంటారు. మీరు సినిమాలో జూసుంటారు గదా! ఆ! ఎవరుండరు ఆయననే ఉంటాడు. స్వాహ, ఫట్, ఫిట్ అనుకుంట ఆయననే జేసేస్తుంటాడు అన్నీ. హ్మ్. రక్తం పోస్తాడు, కపాలమేస్తాడు, ఉప్పు పోస్తాడు, అన్నీ ఏస్తాడు. హ్మ్. ఓం ఫట్ అంటాడు కొడతాడు. హ్మ్. ఆయన స్వతంత్రుడక్కడ. ఏమని జేసుకోవచ్చు. ఇచ్ఛా ప్రేరణతో మంత్రసిద్ధిని పొందడానికి, మంత్ర పురచ్చరణ సిద్ధిని పొందడానికి, మంత్రవశం కొరకు మంత్రం యొక్క తర్పణము, మార్జనము, దాని యొక్క పురచ్చరణ స్థితి, శాంతులు, గతులను సంకల్పింపజేయడానికి సాధకుడు తనకు తానుగా స్వతంత్రంగా జేసుకోవడానికి ఆయన అర్హుడు. వైదిక యాజ్ఞిక కర్మల లోపల తన యొక్క ప్రమేయం ఉండదు. అది ఆచార్యుడు నిర్ణయించాలి. ఆచార్యుడు చెప్పిన పద్ధతికే మనం మూలగాలి. మన సెల్ఫ్ మైండ్‌ని వాడడానికి లేదక్కడ. జపం చేస్తున్నారు. సిద్ధి అంటే మైక్ అతనికి ఇయ్యండయ్యా. జపం చేస్తాం కదా గురుజీ. ఎన్ని జపాలు చేస్తే మంత్రం సిద్ధిస్తుంది? ఆ సిద్ధించినప్పుడు మనకెలా తెలుస్తుంది? అసలు సిద్ధించడం అంటే ఏంటి? ఏ మంత్రానికైనా ఒక కౌంట్ ఉండాలని చెప్పి మన ఋషులు ఏం చేశారంటే, మంత్రశాస్త్రాల మీద సుదీర్ఘ పరిశోధన తర్వాత ఒక నిర్ధారితమైనటువంటి పట్టాభిషేకం చేశారు. ఇప్పుడు లోకంలో దొరికేటటువంటి ప్రతి మంత్రం, అది వైదికమా, అవైదికమా, క్షుద్రమా ఏదైనా పర్వాలేదు. మంత్ర ప్రతి మంత్రానికి ఒక పట్టాభిషేకం ఇచ్చారు మన వాళ్ళు. పట్టాభిషేకం అంటే అర్థం ఏంటంటే రిజర్వేషన్. ఆ రిజర్వేషన్ వాళ్ళు ఇస్తే అయిపోతుందా గురుదేవా అంటే కాదు. కాలాన్ని మెప్పించి, సమయం అనే ఒక ధర్మానికి వాళ్ళు ప్రామాణికతనిచ్చి, సమయాన్ని పురమాయించారు. ఓ కాలధర్మమా! ఈ మంత్రాలను ఎవరు చేసినను, ఈ సంఖ్యకు నువ్వు వశమవ్వు అని కాలంలో లాక్ చేసేశారు. ఋషులు శాసకులయ్యా! ఋషులు శాసించలేనిది ఈ జగతిలో ఏదీ లేదు. వాళ్ళు ఆదేశిస్తే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా తల వంచక తప్పదు. అంత శక్తిని సంపాదించారు వాళ్ళు. వాళ్ళిచ్చిన ప్రామాణికత ఏంటంటే, 1,00,000 జపం అంటే 1,25,000. 1,25,000 దాని యొక్క సంఖ్య. అప్పటి వరకు ఆయన దాన్ని వశం చేసుకోవాలి. సిద్ధిని చేసుకోవాలి. సిద్ధి అయిందా లేదా అని మనకెట్లా తెలుస్తదంటే, ఉదాహరణకి తినగా కడుపు నిండుతది. ఆటోమేటిక్‌గా మనకు అన్నం తినాలనిపియదు. అనిపిస్తదా? ఎంత రుచికర భోజనమైనా ఒక 4 పళ్ళాలు తిన్నా ఒకతోని ఆగిపోతాం మనం. అలాగే తింటూ అయితే ఉండం గదా! ఎంత ఆకలి ఉన్నా, ఎంత పెద్దగా ఉన్నా, ఏమున్నా, ఎంత రుచికర భోజనమైనను తినగా ఇసుకైతే వస్తది. అప్పుడు పక్కన పెట్టేస్తాం. సాధన గూడా స్వయం ప్రేరణను కలిగిస్తది. నువ్వు 1,25,000 నువ్వు సంఖ్య పెట్టుకున్నా కూడా, సాధననే మంత్రమే నీకొక స్పృహను తెస్తది. సిద్ధి అయింది అని. ఆటోమేటికల్లీ నీకు ఆ సిగ్నల్ అనేది రేస్ అయితది. మనసులో భావం కలుగుతది. ఆ ఫీల్ అనేది వస్తది. నేనైతే ప్రత్యక్షంగా పొందిన.
ఇంకా లేదు నాకు భౌతికంగా ఏమైనా టెస్టెడ్ కావాలి. ప్రత్యక్షంగా నేను చూసే టెస్టుడు కావాలి. ఇప్పుడు ఇప్పుడు ఒక రిపోర్ట్ వచ్చింది. బ్లడ్ శాంపిల్, యూరిన్ శాంపిల్‌తో ఒక రిపోర్ట్ ఎట్లొచ్చిందో, నా సాధన సఫలమైందని నాకు ఒక రిపోర్టెడ్ కావాల. అనుకుంటే ఒక ఎగ్జాంపుల్ ఉంది దాంట్లో. నీళ్లను, స్వచ్ఛమైనటువంటి నీళ్లను ఇంట్లో ఫిల్ చేసి స్టే చేసిన వాటర్ కాకుండా, పారే జలం ఏదైనా ఒక జలమును ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని, నీ మంత్రాన్ని ఒక 11 సార్లు, లేదా ఒక 21 సారి, లేదా 108 సార్లు అష్టోత్తర సమయాన్ని ఆ మంత్రాన్ని స్మరించుకొని ఆ నీళ్ళ మీద ఫు అని ఊది దాన్ని ఒక రోగికి తాగించాలి. ఆయన ఉపశమనం పొందితే నీ మంత్రంలో పవర్ వచ్చిందన్నట్టు. సింపుల్ లాజిక్. లేదు, ఒక చెట్టు నీళ్లు లేకుండా మోడివారిపోయింది. నీళ్లున్న ఆ చెట్టులో చైతన్యం లేక అది మోడువారిపోయింది. వెళ్ళి ఆ చెట్టును స్పృశించి 108 సార్లు నువ్వు మంత్రాన్ని దాని లోపలికి ఇన్పుట్ చేస్తున్నట్ల భావన చేసి ఫు అని ఊదితే దాని లోపల చలనం మొదలైతది. అప్పటికప్పుడు కాకుండా మరుసటి రోజు అది మెల్లగా చిగురించడం మొదలుపెడతది. ఒక 2 రోజులకో, 3 రోజులకో. ఇవన్నీ లౌకికంగా వచ్చేటటువంటి పరీక్షలు. మీరు చేసుకోవచ్చు, అభ్యంతరం లేదు. ఇవేవి కావు గురుదేవా అంటే నేను ఇంకో టెక్నిక్ చెప్తా. సింపుల్ టెక్నిక్. నవధాన్యాలని ఎర్రగుడ్డలో పరచండి. ఆ ఎర్రగుడ్డ మీద ఒక దీపం వెలిగించండి. నవధాన్యాల మీద ఎర్రగుడ్డ మీద నవధాన్యాల మీద ఒక దీపం వెలిగించండి. దీపం వెలిగించి ఆ దీపం ముందర కళ్ళు మూసుకొని కూర్చోండి. మీ మంత్రాన్ని 108 సార్లు స్మరించుకొని దేవిని ఆవాహన చేయండి. ఆటోమేటిక్ ఒక 5 సంవత్సరాలు ఉన్న పసిపిల్ల మాటలు మీకు వినిపిస్తాయి. మళ్ళీ పెద్ద వయసు ముదిరిన ఆడవాళ్ళ మాటలు రావు. అంతకన్నా ముసలి వాళ్ళ మాటలు రావు. 5 సంవత్సరాల పిల్ల ఎట్లా మాట్లాడుతుందో అంటే స్వీట్‌గా, మంచిగా, చిన్నపిల్లలు మాట్లాడితే మంచిగా అనిపియదా? వాయిస్ కూడా ఒక అద్భుతంగా అనుభూతి ఉంటది. ఆ సిగ్నల్‌లో నీకొక మాట అనేది చెవిలో పడతది. ఏమడుగుతావో తెలుసా? నీవు ఒకవేళ అమ్మవారిని జపం చేసినావు, వారాహి జపం చేసినావు, శ్యామల చేసినావు, మాతంగి చేసినావు. ఆ దేవతనే పిలుస్తున్నట్టుగా, అమ్మా వారాహి నా మంత్రము సిద్ధించినదా లేదా తెలుపమ్మా. ఆటోమేటిక్‌గా నీకు మెసేజ్ వచ్చేస్తది. ఇక దాంట్లో డౌటే లేదు. అర్థమైందా? ఇప్పుడు ఒక గూగుల్ ఓపెన్ చేసినాం. మనం టైపింగ్‌తోనో కూడా చూసుకోవచ్చు. వాయిస్‌తోనో కూడా చెప్తే కూడా అది మాట్లాడుతదా లేదా? పిచ్చిది. పిచ్చిది. గూగుల్ పిచ్చిది. వాయిస్ పెడితే కూడా పిచ్చిది మాట్లాడతలేదా? ఒకవేళ తప్పు చెప్తే అది ఏమేమో చెప్తది. అవునా? ఆ గూగుల్ పిచ్చి తల్లి ఎట్లనో ఈ పిచ్చి తల్లులు కూడా అంతే. కరుణా సముద్రులు ఈ తల్లులు. దయా సమృద్ధులు. అమ్మవారు ఎంత కారుణ్యమూర్తి అంటే అసలు అమ్మని కొలవడం మనకు రాదు. మెయిన్. ఎంత హృదయం అంటే అబ్బబ్బబ్బబ్బబ్బ! ఈ పిచ్చి గూగుల్‌ని నమ్ముతాం గానీ అమ్మని నమ్మం మనం. కాళిదాసుని ఎంత పారవశ్యంతో అమ్మ అనుగ్రహించిందయ్యా! కాళిదాసుని. ఓహ్! అద్భుతం. చాలామంది కాళికాదేవి అంటే భయంకరంగా ఉంటది. అట్లా ఇట్లా అని రూమర్స్. పరమహంస వారే చెప్పిండ్రు. ఈ జగతిలో మహాకాళిని మించిన శాంతం లేదు. మహాకాళిని మించిన అమృత సాగర లేదు. అమ్మవారి కన్నా మించిన గొప్పవాళ్ళు లేరే లేరన్న అంత భయంకరంగానే మంది కొలుస్తారు. అతనేమో చాలా గొప్పగా చెప్పిండు. అర్థమైందా? మంత్రానికి ఉండేటటువంటి ధర్మం 1,25,000 సంఖ్య. గురుగారు ఇప్పుడు నవధాన్యాలకి అమ్మవారిని ఆవాహిస్తున్నారు. దానికి ఏమైనా పద్ధతి ఉందా లేకపోతే మంత్రం చెప్తే సరిపోతుందా? నవధాన్యాల్లో ఆవాహన చేయమని లేను. ఎర్రటి గుడ్డ దాని మీద నవధాన్యాలు పరిచి దాని మీద దీపం. ఆ దీపం ముందర కూర్చొని జపం చేసి అమ్మను పిలవాలి. నేను చేసిన నా అనుభవమే నేను చెప్తున్నా. నేను చేసిన నాకు సిద్ధి కలిగింది. నాకు అనుభవం కూడా వచ్చింది. నాకు ఆ వాణి కూడా వినిపించింది. నేను మాట్లాడాను. నాకు కనిపించింది. నాకు కనిపించిందే మీకు చెప్తున్నా. సరే గ్రాంధికంగా మహేంద్ర మంత్రజాలం గాని, లేకపోతే యంత్ర మంత్ర తంత్ర శిరోమణి, లేకపోతే ఆనంద భైరవ తిలకం ఇటువంటి కొన్ని తంత్రశాస్త్రాలు కూడా చెప్పారు. నేను టెస్ట్ చేశాను. ఇది చెప్పింది వాస్తవమా కాదని. అట్లా బోల్డన్ని చేశాను నేను. అవన్నీ మీరు చెప్తే మీరు కూడా ప్రయోగాలు చేస్తారిగ. తక్కువ లేరు. ఒక్క మాల
ఆహా! ఇప్పుడు ఉమ్మెత్త చెట్టు ఆకు పసరుతోని ఒక టెస్ట్ చేయొచ్చు. హ్మ్. సర్పమండలమేసి ఒక ప్రయోగం చేయొచ్చు. ఇప్పుడు అవన్నీ చెప్తే మీరు కూడా ప్రయోగాలు చేస్తారు. బట్ అంత ప్రావీణ్యం లేదు మీ లోపల. ఇంకా మనం శిష్యుడు గురువు గారిని ఎలా సేవ చేసుకోవాలి, అమ్మవారిని ఎట్లా సేవ చేసుకోవాలి? మళ్ళీ అడుగు. గురుజీ ఒక శిష్యుడు గురువు గారిని అమ్మవారిని ఎలా సేవ చేసుకోవాలి? వెరీ సింపుల్. భయభక్తులు కలిగి ఉండాలి. భయం ఎందుకు ఉండాలయ్యా అంటే అక్కడ భయంలో టెర్రిఫికిజం లేదు. క్రూరత్వం కాదు. క్రూరత్వాన్ని చూసి భయపడడం వేరు. భక్తితో ఉండే భయం గొప్పది. గురువు యందు భయము భక్తి కలిగి ఉండాలి. భయం ఎందుకు ఉండాలయ్యా అంటే గురువుని ఉన్నతుడిగానే భావించుకొని వచ్చి ఉంటావు. అధమంగా అయితే భావించుకొని రాలే. ఉన్నతుడిగానే భావించి వచ్చి ఉంటావు కాబట్టి ఉన్నతత్వానికి నువ్వు ఇచ్చేటటువంటి గౌరవమే భక్తి. దానివల్ల నీకు వచ్చేటటువంటి అవకాశం, అదృష్టం ఏంటయ్యా అంటే గురువుని భయభక్తులతో సేవించుటావు కాన నీవు తొందరగాను ప్రావీణ్యం పొందడానికి ఆయన సోల్ రిజర్వేషన్ నీకు సపోర్ట్ చేస్తది. గురువుకి ఒక ఆత్మధర్మం ఉంటది. ఆ సోల్ రిజర్వేషన్ అనేది నీకు సపోర్ట్ చేస్తది. భయభక్తులతో సేవించుకోవాలి. భయం అంటే అది. భక్తి అంటే ఏంటి? భక్తికి మెయిన్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆయనను నీ యొక్క మనసు చేతనో, చేతనో, ప్రవర్తన చేతనో, మాట చేతనో ఏ వంకతో కూడా ఆయనకు కాస్త విసుగు రాకుండా జాగ్రత్త పడాలి. అతి వినయం ధూర్త లక్షణం అన్నట్లనే అతి భక్తి కూడా కొన్ని సందర్భాల్లో మోసాన్ని తెచ్చిపెడుతది. ఇది ఎంతోమంది భాగవతుల జీవితాలలో, భక్తుల జీవితాల్లో నిరూపణ అయింది. హనుమంతుడి జీవితంలో కూడా నిరూపణ అయింది ఇది. రామానుమంతులకు ఇద్దరికి యుద్ధం పడలేదా? భయభక్తులతో సేవించుకోవాలి. నడవడిక ఏంటయ్యా అంటే గురువు కన్నా ముందు ఎప్పుడు ప్రయాణం చేయకూడదన్నారు. గురువు వెనుక నడవమన్నారు. గురువు ఉచ్చ స్థానంలో ఉంటే శిష్యుడు కిందనే ఉండాలని చెప్పింది శాస్త్రం. ఒకవేళ సహపంక్తిగా భోజనం చేస్తున్నాం. గురువు కవడమంత అన్నం కడుపులో వేసుకునే వరకు మీరు ఎంగిలి పడకూడదని చెప్పింది శాస్త్రం. ఇవన్నీ విచక్షణ మర్యాదలు కావు. వీటన్నిటిని కూడా అస్పృశ్యతతో కూడుకున్నటువంటి మర్యాదలు కావు. ఇవన్నీ కూడా తృణీకరించేటటువంటి మర్యాదలు కావు. ఇవి శిష్యుని అగౌరవపరిచేటటువంటి నియమాలు కావు. ఇందులో పారదర్శకమైన ధర్మం ఉన్నది. సాంప్రదాయకమైన మర్యాద ఉన్నది. గురువు బ్రహ్మస్వరూపుడైనప్పుడు ఆ బ్రహ్మత్వాన్ని నువ్వు గౌరవించేటటువంటి ఆచరణ. అంతేగాని నువ్వు పైనుండి గొప్పవాడివని, నేను కిందున్న అధమునని, మరి నువ్వు గొప్పవాడవైతే నాతోనికి ఎందుకు వచ్చినావు? నువ్వు గొప్పవాడవైతే నాతోనికి ఎందుకు వచ్చినావు? ప్రశ్ననా కాదా? ఒక ముఖ్యమంత్రి ఉచ్చ స్థితిలో ఉత్తమ స్థానంలో కూర్చుంటే తక్కిన వారందరూ ఒక స్థితిలో కూర్చొని ఉంటారు. ఆయన పదవికి, ఆయన స్థితికి వాళ్ళు ఇచ్చేటటువంటి రెస్పెక్ట్. ఇక్కడ బ్రహ్మత్వాన్ని పొందిన గురుత్వానికి నువ్వు ఇచ్చే గౌరవం ఏంటి? ఏంటి? అర్థమైనా? అలా సాధ్యమైనంత వరకు గురువు చెప్పినటువంటి ధర్మమే బ్రహ్మజాతనం. అధిగమించి ఇతర ధర్మాలు ఆయన ముందు పులుమొద్దు. పులిమితే కూడా ఏం చేస్తాడో తెలుసా? గురువు కన్నా తెలివిమంతుడు ఎవరు లేరు. బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు పులిమింది వాస్తవమని ఆయనకు తెలిసినా కూడా నిన్నే వాస్తవం అంటాడు. నిన్ను దొబ్బుతాడు అక్కన్నే. ఇప్పుడు నేను ఒక మర్యాద చెప్పిట, ఒక నియమం చెప్పింట, దాన్ని పాటించుకోక గురుదేవా గది ఇట్లా ఉందంట కదా, వాస్తవమేనా? అది మంచిదేనంట కదా, గురువు చెప్పింది బాగుందంట కదా అన్నావే అనుకో, అవతలుండేది గురుత్వమే కాబట్టి ఈయన కించపరచడానికి ఇష్టం లేక అవును కొడుక వాస్తవమే పాటించంటాడు, వద్దనడు. అప్పుడు నీ గుంత లీవాడింటావు. ఈయనకు తెలుసది. దీన్ని ఏమనాలే? సాంప్రదాయ భేదం చేయొద్దు, గౌరవ భేదం చేయొద్దు. దీనివల్ల గురువుకి నీ మీద ఉండే లక్ష్యం చెడిపోతుంది. ఈనాడు అది చెప్పినావు, రేపు ఇంకోటి చెప్తావు, రేపు ఇంకోటి చెప్తావు, రేపు ఇంకోటి చెప్తావు, రేపు ఇంకోటి చెప్తావు. ఇంక నీవు ఏడ స్థిరుడవైతావు, ఏడ నువ్వు సిద్ధిని పొందుతావు. ఈ చంచలం ఉండొద్దు. చెప్పిండా అదే పద్ధతి, ఇచ్చిండా అదే పద్ధతి,
నడవమనడా అదే మార్గం అంతే. అదే సుస్థిరమైనటువంటి గమ్యం. నీవు ఎంతమంది గురువులను మార్చినా, ఎన్ని సాంప్రదాయాలు భేదం చేసుకున్నా చివరికి నువ్వు పొందేదేంది? ముక్తో, మోక్షమో పొందుతావు. లేదా ఇహ సౌఖ్యములో ఏదో ఒక సౌఖ్యం పొందుతావు. ఒక బెంచ్ కార్‌లో తిరగాలని ఒక మంత్రం చేసినావు. సరే తిరుగుతావు. తిరుగుతావు. కానీ జీవభ్రమణం లోపల గురుద్రోహాన్ని ఈపునేసుకుంటావు. ఏంది? ఏందది? ఏంది? ఇప్పుడు స్త్రీకి పతివ్రతమే అలంకారం. కాదు. పతివ్రత ధర్మాన్ని తప్పి నేను ఉన్నాను. అటువంటప్పుడు నేను స్త్రీని కాదా అంటే నువ్వు స్త్రీవే. ఎవరు కాదన్నారు ఇక్కడ? కాదనలే. కాదనలే. ఒక ధర్మానికి నువ్వు కట్టుబడక ధర్మ ఉల్లంఘన చేసినటువంటి స్త్రీవి. ధర్మ పరిపూర్ణం చేసుకున్న స్త్రీవైతే కాదు. ఇక్కడ కూడా అదే వస్తది సాధకుడికి. ఎంతసేపున్నా గురువాక్యమే బ్రహ్మవాక్కు. గురు మంత్రమే బ్రహ్మశాసనం. గురువు చెప్పిన మార్గమే శిరోధార్యం. ఇదే గురువుని మనం నడుచుకునేటటువంటి పద్ధతులు. ఇవి మినహా వేరేవి లేవు. మొన్న ఒక ఆయనకు నేను మంచి మంత్రం ఇచ్చిన. సిద్ధ మంత్రం ఇచ్చిన. నమః తర్వాత స్వాహాకారం వచ్చిందంటే సిద్ధ మంత్రం ఇచ్చాను. పోయిండు కొన్నాళ్ళు చేసుకున్నాడు. కరుంగళి మాల వేసుకొని వచ్చిండు మెళ్ళ. నేను కరుంగళి మాలని ఇష్టపడను. నాకు నచ్చదు. అది హిందూయిజం కాదు. కరుంగళి మాల మన సంస్కృతి కాదు. తనే వచ్చి చెప్తున్నాడు, గురుదేవా ఇది నేను ఎవరో చెప్పగా విన్నాను టీవీలో. ఇది వేసుకుంటే ఇట్లా ఇట్లా పలానా పలానా అన్నాడు. సరేనప్ప మంచిది. మంచిగైతే అంతకన్నా అదృష్టం నాకేముండదు. మంచిదే కదా. నాకు కూడా కొంచెం మెంటల్ టెన్షన్ తగ్గుతుంది. నువ్వు వచ్చి మళ్ళా నాకు చెప్పడానికి కూడా ఇదైతుంది. బాగా వేసుకున్నావు అని చెప్పి తోలేసి. దానివల్ల అంతవరకు నేను ఇచ్చినటువంటి రుద్రాక్ష స్ఫటికమాలకు ఉండేటటువంటి ధర్మానికి ఇది కలపడం ద్వారా మాలా విరోధం జరుగుతుంది. అక్కడ పరస్పరమైనటువంటి సంక్రమణ జరుగుతుంది. ఈయనకు తెలియదు అది. ఏదో ఊహించుకొని వేసుకున్నాడు. కానీ ఇక్కడ జరిగేది వేరు. నేను ఏమి పనికిరాని ఒక దండ నీకు ఇచ్చిన వేసుకన్నా వేసుకొని తిరగాలంతే. నీకెందుకు అవేళ? ఇప్పుడే మనం గురూజీని నమ్మినట్టు. గురూజీ నమ్మకం కాదు. గురూజీ నువ్వు నమ్మినట్ల కాదు. గురువు నిన్ను నమ్మాలి. అది అనుగ్రహం. నీవు నమ్ముతావా నమ్మో నీ తిప్పల్. నేను నిన్ను నమ్మాలి. అది అనుగ్రహం. అద్భుతం. నేను వాళ్ళ వీడియో స్టేటస్ చూసిన తర్వాత అంటే గురువాక్కును పాటించే కోణంలో వాళ్ళు వయోధర్మంలో ఉన్నను నిజంగా చాలా గ్రేట్. వెరీ గుడ్. ఇప్పుడు మనము కొన్నింటిని మాత్రమే ప్రామాణికమైన కొలతలతో తూనికలతో సమ్ రేటింగ్ ఆఫ్ సెక్టర్ తోటి మనం కొలవచ్చు. నీళ్ళని లీటర్స్లో కొలుస్తాం, భూములను హెక్టార్స్లో కొలుస్తాం, ఎకరాస్లో కొలుస్తాం, ఇంకా కొన్ని మీటర్స్లో ఫీట్స్లలో కొలుస్తాం. కొలతలు ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కొలత ఉంది. కిలోల అలా రకరకాలుగా. మానవుడు తన యొక్క మ్యాథమెటిక్ టెక్నిక్స్ తోటి తన సృజనాత్మకమైన తెలివితో కనిపెట్టినటువంటి కొలతల్లో జస్ట్ 1% మాత్రమే ఆయన రీసెర్చ్ చేసి డిగ్రిఫై చేసిండు. 99% కొలతలు లేనివి చాలా ఉన్నాయి ప్రపంచంలో. విశ్వం యొక్క విస్తీర్ణాన్ని కొలవమను, ఆత్మను కొలవమను. ఈ నేచర్ నడిపించే ఒక యూనివర్సల్ ఎనర్జీ ఉంది ఒకటి. వన్ బెస్ట్ ఆఫ్ బెస్ట్ కాస్మలాజికల్ ఎనర్జీ, ఇంటర్నల్ ఎనర్జీ. దాన్ని కొలవమను. అన్నిటికీ మీటర్స్ ఉన్నాయి. బట్ కొన్నిటికి లేవు. ఏవి లేవు అంటే 99% నేను చూపిస్తా. జస్ట్ 1% మనం రిజర్వ్ చేసుకున్నాం. అలాగే సాధకుడు ప్రతిదీ అనుభవంలోకి రావాలి, ప్రతిదీ పరిగణలోకి రావాలని కూడా చూడొద్దు. నీవేం చూడాలంటే గురువు చేత మంత్రాన్ని గ్రహించేటప్పుడు ఏ తాపత్రయంతో గ్రహించావు? ఇంటి సమస్యలు తీరడానికి గ్రహించావా? రుణబాధలు పోవడానికి గ్రహించావా? లేకపోతే ఆరోగ్యం మెరుగుపడాలని గ్రహించావా? సంతాన సాఫల్యత కోసం గ్రహించావా? ఉద్యోగం కోసం గ్రహించావా? ఎందుకు గ్రహించావు అన్నది పాయింట్. నోట్.
నేను అందుకే మిమ్మల్ని తిడుతుంటాను. మీరు ఏం క్లారిటీ లేకుండా వచ్చిండ్రయ్యా? ఎందుకొచ్చారు మీరు? ఆ! ఒక ఇంద్ర సభకొచ్చిన తర్వాత ఇంద్రుని స్థాయికి తగ్గట్టిది ఏదన్నా తీసుకుపోగలిగితేనే ఆ సభకోవాలి. ఊక చూసొస్తాంటే ఏం లాభం? కదా! ఇంతటి త్రిమాతల యొక్క సాన్నిధ్యంలో ఉన్న తర్వాత కొన్ని అచీవ్‌మెంట్ ఉండాలి. एक मकसद होना चाहिए। जब साधक को मकसद रहता है तो उनको परिपूर्ण सिद्धि से गुरु उसको प्रामाणिकता से पट्टाभिषेक कर सकता है। అది మక్సదే అని మీకు ఆ సిద్ధే లేనప్పుడు, ఆ టార్గెటే లేనప్పుడు ఏం చేస్తే ఏం లాభం? టార్గెట్ అంటే కొంతవరకే ఉంటుంది. టార్గెట్ లేకుంటే మంత్రం ఏం మనకి తెలుస్తుంది. అన్న ప్రేరణలో ఉన్నారు. శుభం. చాలా మంచిది. అన్నప్పుడు ఎవరైనాను ఒక లక్ష్యంతో ఉండాలి తప్పదు. జీవుడికి లక్ష్యం లేకపోవడం గూడా ఒక విధమైన కర్మనే అని చెప్పింది. లక్ష్యం ఉంటూనే లక్ష్యం యొక్క పారదర్శక సూత్రంతోనే మంత్రాన్ని మనం కంపేర్ చేయాల. అవు నేను రోజు మంత్రం చేస్తున్నా. మంత్రం చేసేటప్పుడు నేను 2 విషయాలు అనుకుంటున్నా. ఒకటి ఆలయం యొక్క పీఠ ధర్మం, 2 లోక కళ్యాణం. సుస్థిరమైనటువంటి యశస్సు ఈ పీఠానికి దక్కాలని రోజు అనుకుంటా. రోజు. ప్రతిరోజు. నేను సన్యాసిని గదా! సన్యాసికి ఎప్పుడే గాని కోరికల యందు జపం నడవరాదు. కోరికతోటి తపస్సు నడవరాదు. ఎందుకంటే తపస్సే తనకన్నీ తెచ్చిపెడతది. అయినా ఎందుకంటున్నానంటే మంత్రశాస్త్రాన్ని గౌరవించి, మంత్రశాస్త్రానికి ఇచ్చేటటువంటి ధర్మానికి మనం ఇచ్చేటటువంటి రెస్పెక్ట్. ఓకే. మీరందరూ గూడా ఇప్పుడు ఈయనన్నతను మంత్రం తీసుకున్నాడు. తీసుకునేటప్పుడు నాతో చెప్పకపోయినా తన మనసులో అనుకోవాలి. అనుకోని రోజు ఉదయం, సాయంత్రం 2 పూటలో, 1 పూటనో, 3 పూటలో జపం చేయకన్నా ముందు కోరిక జెప్పాలి. జపం తర్వాత కోరిక జెప్పాలి. అది నెరవేరిందంటే ఇక సిద్ధి అయినట్లనే గదా! ప్రత్యక్షనో, పరోక్షంగానో ఏదో విధంగా నీకు ఆ పని అయింది. ఉదాహరణకు చెప్తా ఏమనుకోకండి. నీకొక మంచి కంప్యూటర్ గావాలా? ఫలానా కంపెనీ కంప్యూటర్ నీకు గావాలని కోరిక. కొనే స్తోమత నీతోని లేదు. అంత బడ్జెట్ లేదు. కంప్యూటర్ కావాలని ఒక 41 రోజు జపం చేశావు. నీకు కొనే స్తోమత లేకపోయినా ఏదో ఒక కోణంలో ఈ కంప్యూటర్ వచ్చి నీ ఇంట్లో కూర్చుంటది. నీవు దాన్ని ఆపరేట్ చేస్తావు. మంత్రం పనిచేసినట్లనే గదా! అవునా? ఇట్లా ఈ 13 సంవత్సరాల నా జీవిత ప్రయాణంలోను కోకొల్లకు చూపిస్తాను నేను నా మంత్ర ప్రయోగం. ఒకటి గాదు, 2 గాదు ఎన్నంటే నేను చూపిస్తా. నేను మొన్న గూడా చెప్తి మీకు ఈ మధ్యలో ఒక 7 డేస్ అయింది నేను ఒకటి ప్రయోగం పెట్టినానయ్యా అని. ఇంకొక 7 డేస్‌లో 15 డేస్‌లో కంప్లీట్ చేస్తానని. మీరంటారు ఎన్ని మాలలు తిప్పుతావు స్వామి 15 డేస్‌లో అయిపోగొడతావని అంటివంట గదా! చైనా వాళ్ళు గంటకు 450 కిలోమీటర్ల స్పీడ్‌తోని పోయే ఒక ట్రైన్ కనిపెట్టారు. అది అక్కడుంది. కానీ ఇండియాలో లేదు. ఇండియాలో లేదు. అక్కడుంది. ఇప్పుడు నేను చైనా టెక్నాలజీ లాగా జపం చేస్తా. మీరు ఇండియా టెక్నాలజీ లాగా జపం చేస్తారు. అవునయ్యా! ఆల్రెడీ వచ్చేసిందది. నడిపిస్తున్నారు. చైనా చాలా ముందుంది టెక్నాలజీలో. అమెరికా కన్నా తోపు ఇప్పుడు చైనా.